ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై సమావేశం జరిగింది. రైతు భరోసా విధి విధానాలపై రైతులు ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని సేకరించారు. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు కట్ ఆఫ్ చేయాలి అన్న దానిపై సూచనలు సలహాలు తీసుకున్నారు. ప్రభుత్వం రైతుల ఆలోచనల ప్రకారమే ముందుకు వెళ్తుందన్నారు మంత్రులు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఓపెన్గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్ కమిటీగా అధ్యక్షులుగా భట్టి గారు, మిగతా మెంబర్లు మేమందరం ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో మిగతా 9 జిల్లాల్లో కూడా రైతులు, ప్రజలు, ప్రముఖుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం తీసుకొని మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుద్ది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి ఈ రోజుకి ఏ ఆలోచన చేయలేదు. 10 జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. రైతులు మధ్య ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.